సినిమా సక్సెస్ అయ్యి ఆ రుణం తీరుద్దని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మా తమ్మారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. ఈ సినిమా తీయాలనుకోలేదు, ఏదో సినిమా తీద్దామని ఒక కథ అనుకుని జగపతి బాబు గారి దగ్గరికి వెళ్ళాం. వెళ్తే అది ఓకే అన్నారు. అన్నీ అయిపోయినాక ఎందుకో కొన్ని పరిస్థితుల్లో అది వదిలేసాం. వేరే సినిమా అంటే ఆయనే ఒక కథ చెప్పాడు. ఆల్రెడీ ఎప్పుడు అనుకున్నారంటే చెప్పాను. అక్కడి నుంచి అది వదలా తగులుకుంది మాకు. ఆ తగులుకొని జగపతి బాబు తగులుకున్నాను నిజంగా చెప్పాలంటే. అంటే నేను ఒక హీరో ఇలా పని చేయగలడు, ఎందుకంటే నాకు తెలిసే ఈ సినిమాకి దగ్గర ఆయన పని చేసిన రోజులు పక్కన పెట్టండి, షూటింగ్ చేసిన రోజులు కాకుండా మినిమం ఒక 60 to 70 days ఆయన ఈ స్క్రిప్ట్ అని కానీ అది అని కానీ ఎడిటింగ్ అని కానీ. అంటే నాకు 50 ఏళ్ల సర్వీస్లో నాకు ఒక హీరో దేంట్లో ఇంటర్ఫియర్ చాలా చిరాకు, వీలైతే అమ్మాలి బూతులు తిడతాను, అటువంటి వాడిని నేను. కానీ ద వే హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్ అసలు నాకే వచ్చింది, ఏంటి అసలు ఇంత బాగా చేయగలరా ఎవరన్నా. అండ్ వాట్ ఎవర్ ఇన్పుట్ ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ కానీ ఇది కానీ మొత్తానికి సినిమా ఇవాళ ఇలా వచ్చింది అంటే, ఉంది అంటే, కంప్లీట్ చేసామంటే డెఫినెట్గా ఇట్ ఈస్ నన్ అదర్ దెన్ జగపతి బాబు. ఇకపోతే ఈ క్వాలిటీకి వచ్చేటప్పటికి ఆ దుర్మార్గుడు చోట ఉన్నాడు కదా, అతను అసలు ఏం చేశాడో తెలియదు, అది ఏం చేస్తున్నాడో తెలియదు. అక్కడ చూస్తున్నాడు, షూటింగ్ ఉన్నాను కానీ నేను ఏదో తీస్తున్నాడు ఏదో చేస్తున్నాడు అనుకున్నాను. అవుట్పుట్ ఇక్కడికి వచ్చినాక ఎడిటింగ్లో చూస్తే అసలు నాకు మర్చిపోయింది. 50 ఏళ్ల సర్వీస్లో అంటే నేను చేసిన సినిమాల్లో బయట సినిమాల్లో కూడా డెఫినెట్గా అద్భుతమైన క్వాలిటీ ఇచ్చాడు. ఇక టోటల్గా వచ్చేటప్పటికి మా కోటగిరి వెంకటేశ్వర గారు లాస్ట్ 1.5 monthగా జగపతి బాబు గారు కానీ మా ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర కానీ చోటా గారు కానీ వీళ్ళు నిద్రపోవాలా, నన్ను నిద్రపోనేవాళ్ళ, వాళ్ళు చేస్తూనే ఉన్నారు. నాకు తెలిసి సినిమా చరిత్రలో ఒక కెమెరామ్యాను, ఒక హీరో, ఒక ఎడిటర్ ఇన్వాల్వ్ అయ్యి చేసిన సినిమా ఇదే అయ్యి ఉంటుందేమో నాకు తెలిసినంతవరకు. ఎవరో ఇంత దూరిపోయే సినిమాలో